హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శ్రీని. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికి స్వాగతం పలుకుతున్నాను దేవభూమి ఉత్తరాఖండ్‌లో. మనమైతే గనక కేదార్‌నాథ్‌కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాము. రాత్ర మనం గోడాపడావ్ అనే ఏరియా దగ్గరికైతే వచ్చేసాము. అంటే కింద భీంబలి నుంచి మనం 8 కిలోమీటర్లు రాత్రి ప్రయాణం చేసైతే రావడం జరిగింది. నైట్ కాబట్టి వీడియో అయితే తీయలేదు. రాత్రి 11 గంటలకొచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల టెంట్‌లయితే ఉంటాయి. మేమైతే గనక షాప్ లోపల చూస్తున్నారు కదా! షాప్. ఈ షాప్ లోపడే టెంట్ వేయించాము. ఈ ఖాళీ ప్లేస్‌లోని టెంట్ వేయించి ఇక్కడే మేమైతే నైట్ అయితే నలుగురు ఉండిపోయాం. ఎందుకంటే అది అయితే సేఫ్టీ 100% సేఫ్టీ ఉంటది. ఒకవేళ మీరు 15 మంది వరకు ఉన్నారు అంటే గనక మీరు పెద్ద టెంట్ తీసుకోవచ్చు. అప్పుడు కూడా సేఫ్టీ ఉంటది. దొంగతనం భయం అయితే ఒక 10% ఏదో ఉండదు. అదే గనక మీరు ఒక 5 మెంబర్స్, 2 మెంబర్స్ సింగిల్ పర్సన్స్ అయితే గనక దొంగతనాలయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. వీడియోని పూర్తిగా చూడండి. స్కిప్ చేయొద్దు. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలో ఏంటంటే కేదార్‌నాథ్‌లో అభిషేకం టికెట్లు ఎక్కడ దొరుకుతాయి? సాయంత్రం ఆరతి ఎలా జరుగుతది? అలాగే సాయంత్రం దర్శనం చేసుకొని మళ్ళీ నైట్ అంతా ప్రయాణం చేసే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఇక్కడ సింగిల్‌గా వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఎలాంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మేము టెంట్ తీసుకున్న దగ్గర ఎంతయింది? ఏంటి? ఇవి పూర్తి వివరాలన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతది. కేదార్‌నాథ్ గొడపడవ దగ్గరికొచ్చిన తర్వాత చెప్పాను కదా! షాప్‌లో అయితే మనం ఉండిపోయామని నైటు నలుగురు. షాప్ దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ లేసాక ఈ అందమైన బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. ఫాగ్ చూడండి మేమైతే లేట్‌గా లేసాము. రాత్రి లేట్‌గా పడుకున్న మూలని లేట్‌గా లేవడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 10 అయ్యింది. 10 గంటలకి చూడండి వాతావరణం ఫాగ్‌తో ఉన్నది. ఈ గూడపడవ నుంచి ఒక్క 4 అడుగులేస్తే గనక మెడికల్ అంటే ఫ్రీ చెకప్ ఉంటది. అలాగే హాస్పిటల్ కూడా ఉన్నాది. అలాగే మీరు చూస్తున్నారు కదా! ఈ చిన్న చిన్న టెంట్లు ఇలాంటి టెంట్‌లో మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండకండి. దొంగతనాల ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మేమైతే గనక మార్నింగ్ గుడికి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ కూడా మేమైతే బుట్ట మాట్లాడుకున్నాం బ్యాగులు మోయడానికి. కాకపోతే ఓకే అన్నాడు గానీ, తీరా సగం దూరం వచ్చాక కింద గౌరీకొండ తీసుకెళ్ళడానికి ఎక్కువ డబ్బులొస్తాయని జెప్పి సగంలో వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడి నుంచి మా బ్యాగులు మేము మోసుకుంటూ మేమైతే హెలీప్యాడ్ రూట్ నుంచి వస్తున్నాం. ఇక్కడ రెండో రూట్ కూడా తయారవుతుంది. అదైతే ఇప్పుడు ప్రెజెంట్ బాలేదు వాతావరణం కారణం వల్ల. మేము ఈ రూట్‌లో అయితే వస్తున్నాం హెలీప్యాడ్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా! ఇదంతా కూడా హెలీప్యాడ్ ఏరియా. ఇక్కడ ఇంకా చాలా బిల్డింగ్సు, ఇంకా ఫెసిలిటీస్ అన్నీ కట్టడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి చాలా మార్పులైతే వచ్చాయి. ప్రతి సంవత్సరం కూడా కేదార్‌నాథ్ అన్నది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. టెంట్ వాళ్ళే కాదు, రూమ్స్ వాళ్ళే కాదు, అన్నీ కూడా మార్పులు వస్తూనే ఉంటాయి. లాస్ట్ ఇయర్ కేదార్‌నాథ్‌కిని ఇప్పటికి చూడండి ఎంత మార్పొచ్చిందో. ఇక్కడ కేదార్‌నాథ్ దగ్గర హెలీప్యాడ్ అయితే 3 డేస్ నుంచి అయితే రావడం లేదు. ఎందుకంటే వాతావరణం చూస్తున్నారు కదా! ఎలా ఉన్నదో. మాతో పాటు వచ్చిన వాళ్ళు రాత్రి మాకు 10 గంటలకి దారిలో కనిపించారు. ఈ హెలీప్యాడ్ దగ్గర వరకు వచ్చేసామన్నారు గానీ, తీరా చూస్తే వాళ్ళైతే 5 కిలోమీటర్ల కిందున్నారు. అక్కడ 5 కిలోమీటర్లు, ఇదొక 2 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు రావాలంటే నైట్ వాళ్ళకి 3 అయిపోద్ది. 2, 3 అయిపోద్ది. ఒకవేళ అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ రావాలనుకుంటే గనక మధ్యాహ్నం 2 అయిపోద్ది. ఇక్కడైతే గనక మీరు చూస్తున్నారు కదా! ఇది రిజిస్ట్రేషన్ చెకింగ్ పాయింట్. ఇది మే, జూన్‌లో అయితే మన హెలీప్యాడ్ ఉంది కదా! 1 కిలోమీటర్ నుంచి ఇంకా హెలీప్యాడ్ ముందు నుంచి కూడా లైనయితే ఉంటది. ఒకటి దర్శనం లైను, 2 చెకింగ్ లైను. ఇక్కడ చెకింగ్ చేసుకున్న తర్వాత ఒక టోకెన్ అయితే ఇస్తారు. మనకైతే ఇప్పుడు అన్ సీజన్ తక్కువ మందున్నారు కాబట్టి టోకెన్ ఇవ్వలేదు. ఓన్లీ చెకింగ్ ఒకటే జరిగింది. ఇక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత, ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత పక్క నుంచి రూట్ ఉంటది. ఈ రూట్‌లో మనం తిన్నంగా ఎళ్ళిపోతే ఇక్కడ బ్రిడ్జ్ వస్తది. బ్రిడ్జ్ పక్కన మందాకిని నది. ఎడమ చేయి వైపు చూస్తున్నారు కదా! మే, జూన్‌లో ఆ లైను అలా తిరిగి వస్తది. అక్కడి నుంచి హెలీప్యాడ్ నుంచి ఇలా లైన్ తిరిగి వస్తది గుడి దగ్గరికి. ఇప్పుడు అయితే గనక జనం ఎక్కువ లేని మూలన మనం స్ట్రెయిట్‌గా గాని, రైట్ హ్యాండ్‌కి గాని ఎళ్ళిపోవచ్చు. స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతే దేవుడి గుడి మనకి ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ బిల్డింగ్స్ కడుతున్నారు. అందుకని ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. అలాగే మంచు కూడా పడిపోతుంటది కదా! క్లోజ్ చేసేస్తారు కదా! ఆ క్లోజింగ్ టైమ్‌లో ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి వాళ్ళకి ఇబ్బందుంటది కాబట్టి మనకిలా ఉంది. మనమైతే బయట నుంచి దండం పెట్టుకున్న తర్వాత రూమ్ అయితే తీసుకున్నాము. ఇది ఒక 15 మెంబర్స్ ఉండే రూము. మనం 7 మెంబర్స్ కాకపోతే కొంచెం మనకి తెలిసిన ఆయన కాబట్టి మనకి కొంచెం పెద్ద రూమ్ అయితే ఇచ్చారు. ఈ రూమ్‌లో చూస్తున్నారు కదా! డైనింగ్ టేబులు, బెడ్స్ అలాగే కింద పడుకోవడానికి అంటే 15 మంది పడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యం ఉంది. విండో ఓపెన్ చేస్తే గనక ఈ అందమైన బ్యూటిఫుల్
వ్యూ అయితే కనిపిస్తుంది. జలపాతాలు, అలాగే కాలభైరవుడు స్వామి దర్శనం. ఈయన క్షేత్రపాలకుడు. మొత్తం కేదార్‌నాథ్‌ని 6 నెలలు కూడా మంచుతో ఉన్నప్పుడు కాపాడి ఇక్కడ కాపలా ఉండేది ఆయనే. కాబట్టి కేదార్‌నాథ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ కాలభైరవ దర్శనం చేసుకోకుండా వెళ్తే అది సంపూర్ణం కాదని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అలాగే ప్రతి దగ్గర కూడా ఇదే చెప్తారు. కాలభైరవుని దర్శనం చేయకుండా ఆ యాత్ర పూర్తవ్వదని. కానీ చాలామంది కాలభైరవ యాత్ర చేసుకోకుండా వెనక్కొచ్చేస్తారు. ఇందాక ఒక రూట్ చూసారు కదా! అదే అక్కడి నుంచి ఈ లైన్‌లోకొస్తాం మనం. ఇలా గుడి దగ్గర నుంచి. మనమైతే గనక ఫ్రెషప్ అయిపోయి మధ్యాహ్నం 1:30కి వచ్చాము లైన్‌లోని. కానీ మేము కావాలని లైన్‌లో నుంచున్నట్టు నుంచున్నాం గానీ, నిజం చెప్పాలంటే గుడి తీసిన తర్వాత ఈ లైన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్‌లో క్లియర్ అయిపోద్ది. ఆ తర్వాత ఈ లైనే మాకు కనిపించలేదు. కానీ మేమేంటంటే ఆహ్ ఏదో దేవుడిని చూడాలి ఆత్రుత ఉంటది కదా! అందరికిని. భగవంతుడి దగ్గరికొచ్చాం. ఆయన్ని చూడాలన్న ఒక ఆతృతతో మేమైతే గనక తర్వాత చూద్దాంలే అనుకోలేదు. లైన్‌లో నుంచునే చేద్దామని మేము 1:00 నుంచి 3:00 వరకు ఇలా అయితే ఉండిపోయాము. యాక్చువల్లీ అయితే 3:00 తీస్తానన్నారు కానీ 3కి తీయలేదు. 5కి తీశారు. మేమున్న రోజు మాత్రం. మేము 1:00 నుంచి 5:00 వరకు లైన్‌లోనే ఉన్నాము. లైన్‌లోంచి అసలు బయటికి రాలేదు. ఈ లైన్‌లో ఉన్నప్పుడే సాధువులైతే ఇలా వస్తారు. మనకి ఈశ్వరుడు బొట్టు గట్ట పెడతారు. అలాగే విభూది గట్ట పెడతారు. ఇక్కడ చాలామందేంటంటే బొట్టు పెట్టించుకుంటారు. మేమేంటంటే రేపు పెట్టించుకుందాం. ఎలాగో ఇక్కడ ఉండిపోతాం కాబట్టి నైట్ స్టే చేస్తాం కాబట్టి బొట్టయితే కొంతమంది మీద పెట్టించుకున్నారు. కానీ మా వాళ్ళు పెట్టించుకోలేదు. కాకపోతే చుట్టూ చూస్తున్నారు గదా! వాతావరణం ఎలా ఉందో. కాసేపు వర్షం పడుతూ, కాసేపయితే ఇలాగుంది. అంటే జూలై 2 తారీఖుని వాతావరణం అంతా కూడా ఇలాగుండి ఎక్కడా కూడా ఎండయితే రాలేదు. చూస్తున్నారు కదా! ఇక్కడ చాలామంది గ్రూప్సొచ్చారు కలకత్తా నుంచి గట్టాని. అలాగే చాలామంది దర్శనం లేట్ అవుతుందని చెప్పి, దర్శనం చేసుకోకుండా బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోయారు చాలామంది. కొంచెం వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు బాధపడ్డారు. మాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఎంత కష్టపడి వచ్చింది ఆ పరమేశ్వరుని దర్శనం కోసమే కదా అని. మాకైతే దర్శనం చాలా జరిగింది. గర్భగుడిలోకైతే ఎళ్ళనివ్వలేదు. 12 దాటిన తర్వాత గర్భగుడిలోకి ఎళ్ళనివ్వరు. ఇంతకు ముందైతే 3 వరకు ఈశ్వరుడి మీద నీళ్ళేయనిచ్చేవారు. ఇప్పుడైతే గనక 12తో క్లోజ్. 12తోనే అలంకారం చేసేస్తారు. పువ్వులతో అలంకరించేస్తారు గులాబీ పూలతోని. మనకేంటంటే గర్భగుడి బయట నుంచే దర్శనం ఉంటది. దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఇంకా వెనకాలే శనీశ్వర టెంపుల్‌కి గాని, ఇంకా చాలా ఉన్నాయి. అవెక్కడికి ఎళ్ళలేదు. ఎందుకంటే రూమ్‌కెళ్ళిపోయాం. ఆకలేస్తుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా! ఇక్కడికొచ్చిన తర్వాత స్టవ్‌లో చూస్తున్నారు కదా! కింద కుక్ అయింది. బిర్యానీ అయితే ఉంది. బిర్యానీకి సంబంధించినవి ఏమీ తేలేదు. కేవలం బిర్యానీ, రైస్ వండుకుందామని నిజంగా అమృతంలా అనిపించింది. కాసేపు ఒక అరగంట రెస్ట్ తీసుకున్నట్లయితే నేనైతే గనక హారతికైతే వచ్చాను. నాతో పాటు వచ్చిన వాళ్ళైతే హారతి ఇవ్వలేదు. ఎందుకంటే తిట్టేయకూడదు అని చెప్పారు నాతో వచ్చే వాళ్ళకి. అలాగే మాతో వెళ్తారన్నారు కదా! వాళ్ళైతే కానీ మధ్యాహ్నం 2 అవతిలోకి వచ్చారు ఇక్కడికి. అందుకని 2 గంటలకు వచ్చిన వాళ్ళు రెస్ట్ అయితే తీసుకున్నారు. నేనైతే గనక హారతికైతే వచ్చాను. నేను హారతి తీసుకున్నాక ఇంక లాస్ట్ టైమ్‌లో మాత్రమే ఈ వీడియోని తీయడం జరిగింది. ఎందుకంటే హారతి టైంలో భజన చేస్తూ ఉన్నాను తప్ప నేను వీడియో అయితే తీయలేదు. కానీ సాయం సంధ్యా సమయంలోని ఇక్కడ హారతి చాలా బావుంటది. కేవలం ఈ హారతి చూడడానికే చాలా స్పీడ్‌గా నడుచుకొని వస్తారు. అలాగే యాత్రకి స్పీడ్‌గా ఎళ్ళిపోవాలి. మళ్ళీ కిందకి ట్రావెల్సోళ్ళు వెయిట్ చేస్తున్నారని కూడా చాలామందొస్తారు. వాళ్ళు అలాంటప్పుడే కొంచెం ఇవి జరుగుతుంటాయి. ఇక్కడ హారతి టైంలో కూడా దర్శనం జరుగుతుంటే చూస్తున్నారు కదా! హారతి టైంలో కూడా మీరు స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే హారతి కూడా బయట నుంచి చాలా అంటే చాలా జరుగుతది. కేదార్‌నాథ్‌కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు హారతి ఇంకా ఇక్కడ చూడవలసినవి చాలా ఉంటాయి. కాబట్టి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. అలాగే ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాం కదా! మాకైతే రూము అయితే గనక మనిషికి రూ. 1,100 పడింది. కేవలం దేవుడి గుడి పక్కనే పడింది. అలాగే టెంట్ అయితే గనక మనిషికి రూ. 300 పడింది. ఎందుకంటే అన్ సీజన్ కాబట్టి. అదే గనక మేము నలుగురున్నాం కాబట్టి అదే సీజన్‌లో అయితే మనిషికి రూ. 1000 పడతది. అదే సింగిల్ పర్సన్స్ ఒకళ్ళే ఇద్దరు వచ్చామంటే గనక అదే టెంటు 3000 వరకు కూడా తీసుకుంటాడు అన్ సీజన్‌లో. సీజన్‌లో అయితే గనక సీజన్‌లో 3000 తీసుకుంటాడు. అన్ సీజన్‌లో మనిషికి రూ. 1000 తీసుకుంటాడు. హారతి చూస్తున్నారు కదా! మీరందరూ కూడా హారతి తీసుకోండి.
మేమైతే గనక చాలా హ్యాపీ అయిపోయింది. హారతి తీసుకొని సాయంత్రం టైంలో కేదార్‌నాథ్‌లో కూర్చొని కాసేపు ఆ పరమేశ్వరుని తలుచుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈరోజు కూడా ఇంటికొచ్చాక మాకు అనిపిస్తుంటది. ఈ నిమిషం అక్కడున్నామా, దండం పెట్టుకున్నామా అని. ఈ హారతి 2 కళ్ళు చాలవు నిజంగా చెప్తున్నాను. కేదార్‌నాథ్ హారతి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు గానీ, ఇక్కడ మాత్రం నిజంగా ఒక అద్భుతం. హారతి ఇక్కడ పరమేశ్వరుడికిచ్చిన తర్వాత కాలభైరవుడికిస్తారు. అంత ఇంపార్టెంట్ కాలభైరవుడు. ఈశ్వరుడి దర్శనం అయిన తర్వాత కంపల్సరీ కాలభైరవ దర్శనం చేసుకోవాలి. హారతి అయిపోయిన తర్వాత ఇలాగ అందరి దగ్గరికి ఇలా హారతినైతే తీసుకొస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపైతే గనక అభిషేకం టికెట్స్ ఎక్కడ తీసుకున్నాను, అభిషేకానికి ఎంతయింది, అభిషేకం ఎలా జరిగింది, ఇవన్నీ వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.